హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహి బిఎస్సి ఎంఎల్టీ నర్సింగ్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ వేరియేషన్ పోస్టులు అయితే మనకి జిప్మర్ యూనివర్సిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క జిప్మర్ యూనివర్సిటీ పోస్టులు అనేటువంటివి కనుక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఈ యొక్క నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, ఈ యొక్క వీడియోలో మనము ఫుల్ డీటెయిల్స్ అయితే పెట్టడం జరిగింది. స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, అలాగే ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఈ యొక్క హాల్ టికెట్స్ అనేటువంటివి ఎప్పుడు ఇస్తారు, ఎగ్జామ్ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేటువంటి వీడియోలో చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. థ్యాంక్ యూ. నుండి అయితే మనకి ఒక నర్సింగ్ ఆఫీసర్ మరియు వేరియేషన్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క అర్హతలు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కనుక కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేటువంటిది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 19/7/2024 రిలీజ్ చేయడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ క్లోజ్డ్ ఆన్ 19/8/2024 యొక్క అప్లికేషన్ అనేటువంటిది ఎండ్ చేయడం అయితే జరుగుతుంది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ వచ్చేసి మనకి 2/9/2024 యొక్క ఆల్ టికెట్స్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 14/9/2024 ఎగ్జామ్ అనేటువంటి సెప్టెంబర్లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క మనకు పోస్టులు వచ్చేసి ఏ పోస్టులు అనేటువంటి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందంటే జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ ఇన్ స్పీచ్ పెథాలజీ, ఆడియాలజీ, ఎక్స్రే టెక్నీషియన్ రేడియోగ్నోలసిస్, టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, సైకాలజీ, టెక్నికల్ అసిస్టెంట్ న్యూక్లియర్ మెడిసిన్. సో మనకి గ్రూప్ సి పోస్టులకు వచ్చేసి అనస్థీసియా టెక్నీషియన్, ఆడియాలజీ టెక్నీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రెస్పిరేటరీ ల్యాబొరేటరీ టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, కోడియోగ్రఫీ టెక్నిక్. సో మనకి ఈ విధంగా అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలా లాస్ట్ డేట్స్ చూసుకున్నారు. అలా క్వాలిఫికేషన్కి వచ్చేసి మనకి ఇక్కడ జిప్మర్ యూనివర్సిటీకి సంబంధించి దానికి ఏ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది అడుగుతున్నారంటే మెయిన్గా నర్సింగ్ ఆఫీసర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ అనేటువంటిది చేసి ఉండాలి. అలాగే డిప్లొమా జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ నర్సింగ్, ఇండియన్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి, బోర్డు కౌన్సిల్లో. అలాగే మనకి జనరల్ నర్సింగ్ ఎవరైతే జిఎన్ఎం చేసి ఉంటారో వాళ్ళైతే 2 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కంపల్సరీగా 50 bedded హాస్పిటల్లో కంపల్సరీగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. అలాగే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం లేదు. అలాగే మనకి స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ అనేటువంటిది అక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి ఒక జిప్మర్ యూనివర్సిటీకి సంబంధించి అప్లై చేసుకోవాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 years అనేటువంటిది మనకి ఏజ్ రిలాక్సేషన్ కనుక మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా అప్లై చేయాలండి, ఇది టోటల్లీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సినటువంటి అప్లికేషన్ అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వచ్చినట్టయితే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి సంబంధించి 1500 ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లికేబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1500 ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అప్లికేబుల్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1200 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేటువంటివి పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. పిడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎటువంటి ఎక్సెప్ట్ చేశారండి. ఇక్కడ ఎటువంటి ఫీజు అనేటువంటిది లేదు పీడబ్ల్యూ కేటగిరీస్కి వచ్చేసి. సో ఫోటో సైజ్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ సంబంధించి మనకి ఇక ఫోటో అనేటువంటిది అప్లోడ్ చేయాలి. ఏ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్గా ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. 1-2 మార్లు ఈ యొక్క నోటిఫికేషన్ అనేటువంటి చెక్ చేసుకొని ఈ యొక్క అప్లై చేసుకోవాల్సిందిగా
కోరుతున్నాను. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్క్సింగ్ కనుక మనకి ఎగ్జామ్కి అయితే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ యొక్క కరెక్ట్ ఆన్సర్కి వచ్చేసి 4+4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాంగ్కి వచ్చేసి -1 మార్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ రివ్యూ అంటే చూసి వదిలేసిన లేదా నాట్ ఆన్సర్డ్ ఆ యొక్క దానికి ఆన్సర్ చేయకపోయినా మనకి ఎటువంటి మార్క్స్ అనేటువంటిది కరెక్ట్గా ఒకసారి ఆలోచించి కనుక ఈ యొక్క ఎగ్జామ్ అనేటువంటిది అటెంప్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకు ఈ విధంగా హాల్ టికెట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందో మనకి డేట్స్ కనుక ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎవరైతే ఈ యొక్క పోస్టులకైతే ప్రిపేర్ అవుతున్నారో వెల్గా ప్రిపేర్ అయ్యి మంచి జాబ్ సెటిల్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.